నమస్కారం. నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ బచ్చనంపేట మండలం. ఈరోజు మనం గంగాపురం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న బందారం చిరంజీవి గారితో ఉన్నాము. వారికి బ్యాట్ గుర్తును ఎలక్షన్ కమిటీ నిర్ణయించడం జరిగింది. అయితే వారు ప్రచారంలో ఏ విధంగా వెళ్తున్నారు, ఏ విధంగా గ్రామంలో గల్లీ గల్లీకి తిరుగుతుంటే ఎలాంటి సమస్యలు వారికి ఎదురవుతున్నాయి, మరి వారు ఒకవేళ గెలిస్తే ఈ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. గ్రామంలో ప్రచారంలో భాగంగా తిరగడం జరుగుతుంది. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. నాకు ఎలక్షన్ కమిషన్ బ్యాట్ గుర్తు కేటాయించడం జరిగింది. మూడో వరుస నెంబర్లో మూడోది బ్యాట్ గుర్తు రావడం జరిగింది. నేను గంగాపురం గ్రామంలో పుట్టినప్పటి నుంచి ఊర్లోనే ఉన్నా. నేను ఎక్కడ తిరగడానికి కానీ ఉపాధి కోసం బయటకు పోలే. నేను ఉన్న ప్లేస్లోనే ఉపాధి కల్పించుకొని నాతో పాటు 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ముందుకు సాగుతూ ఉన్నాను. నేను ఫస్ట్ ఉద్యమం నాది ఎంఆర్పిఎస్లో స్టార్ట్ అయిన ప్రస్థానం 15 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్లో కొనసాగుతూ సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. ఈ ఊర్లో తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రత్యేకంగా నిరాహార దీక్షలలో ప్రత్యేకంగా బందారం ఫ్యామిలీ నుంచి గంగాపురం నుంచి బందారం ఫ్యామిలీ నిరాహార దీక్షల్లో పాల్గొనడం జరిగింది. చాలా రోజులే ఉంటాయి దాంట్లో. అప్పుడు మన బోడగుంటి మల్లేశ్వరి చైర్మన్గా ఉండే, మంచాల రవీందర్ కో చైర్మన్గా ఉండే. వీళ్ళ ఆధ్వర్యంలో జరిగింది ఆ రోజు. దాంట్లో కొన్ని రోజులు బందారం ఫ్యామిలీ సపరేట్ గంగాపురం బందారం ఫ్యామిలీ నుంచి బోర్డు పెట్టి కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాంట్లో నేను బాధ్యత వహించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ బ్యాంకులో పనులు కానీ, పోలీస్ స్టేషన్లో పనులు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో పనులు కానీ, రేషన్ కార్డులు కానీ, ఆరోగ్యశ్రీ కార్డులు కానీ ఇలాంటి ఏ సమస్య అయినా ముందుండి చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా గంగాపురానికి ఐకేపీ సెంటర్ లేకుంటే దాన్ని ముందుండి నేను తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఊర్లో ఉన్న ప్రతి రైతు వేరే ఊర్లకు తీసుకెళ్లకుండా తక్కువ ఖర్చులోనే మన ఊర్లోనే మార్కెట్ ఏర్పాటు చేసుకుని వడ్లు అమ్ముకోవడం జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసినాను. అందువల్ల నేను లాస్ట్ ఇయర్లో కూడా ఒకసారి కాంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. ఈసారి మా గంగాపురం గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇంకా ముందుకు నేను ఒకవేళ సర్పంచ్గా ముందుకు వెళ్తా 100% నాకు నమ్మకం ఉన్నది. గెలిపిస్తారని నా ప్రజలు, గంగాపురం గ్రామ ప్రజలు గెలిపిస్తారని 100% నమ్మకం ఉన్నది నాకు. ఈ గ్రామ ప్రజలు గెలిపిస్తే నేను చేసే కార్యక్రమాలు ఏంటంటే ఫస్ట్ కోతుల నివారణ, ఈ గంగాపురంలో కోతుల నివారణ, వీధి కుక్కల నివారణ, డ్రైనేజీ ఇక్కడ కూడా సమస్య లేకుండా తీర్చే బాధ్యత నాది. ప్రతిరోజు ఈ ఊర్లో ఉన్నటువంటి ఈ వీధి లైట్ల సమస్య కానీ, ఈ చెత్త ఎప్పుడూ ఒకసారి 6 నెలలకు ఒకసారి క్లీన్ చేస్తామని మరి పరిస్థితి తెలియదు వాళ్ళకు. ఇలాంటి సమస్య లేకుండా తీర్చే బాధ్యత నాది. అదేవిధంగా గ్రామ పంచాయతీ నుంచి శ్రీకాళ భైరవ స్వామి వరకు రోడ్డు నిర్మాణము, గంగాపురం నుంచి ఆలింపూర్ వరకు ప్రత్యేక రోడ్డు నిర్మాణం బాయిల దగ్గర ఉండేది ఉంటుంది. ఒకటి గంగాపురం నుంచి వీరన్నపేటకు రోడ్డు నిర్మాణం ఉంటుంది. ఇవన్నీ నాకు ఇంతకుముందే ప్లాన్లో ఉన్నది. ఏంటంటే వీరన్నపేట రోడ్డు మాత్రం ఎస్టిమేట్ వేయడం కోసం ఏఈ గారితో మాట్లాడితే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది. అదొక పని ఫస్ట్ అవుతుంది. నెక్స్ట్ కోతుల నివారణ, అదేవిధంగా మాకు ఒకటి దుర్గమాత గుడి నిర్మించి మధ్యలో ఆపివేయడం జరిగింది. దాన్ని కూడా ఒక 1-2 ఇయర్స్లో కంప్లీట్ చేసి ఊరందరికీ ఒక పండగ వాతావరణం కల్పిస్తా అని చెప్పేసి గ్రామ ప్రజలను వేడుకుంటా ఉన్నాను. ఒకసారి ఈ బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరినీ వేడుకుంటున్నాను.